దేశంలో సమాజ పురోగమనానికి ప్రజా కళలు అత్యంత స్ఫూర్తినిస్తాయని, ఆ స్ఫూర్తితోనే అనేక మంది ప్రజా ఉద్యమాల వైపు పయనించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర బాధ్యులు జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం అఖిల భారత ప్రజానాట్య మండలి ఐపీటీఏ 83వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు సిపిఐ కార్యాలయం ఎదుట 83వ ఐపీటీఏ జెండాను సీనియర్ కళాకారుడు సిహెచ్ కృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి ఆవిర్భావ దినోత్సవం మరియు విప్లవ సినిమా నటుడు మాదాల రంగారావు 77వ జయంతి సభ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు, విప్లవ చిత్రాల నటుడు మాదాల రంగారావు, ప్రజానాట్య మండలి ముద్దు బిడ్డ మాదాల రంగారావు గారు, అమర్ రహే ప్రజా కళాకారులు, అమర్ రహే ప్రజా కళాకారులు పూలమాలతో వారికి నివాళులర్పిస్తున్నారు. అలాగే అన్న సాంసరావు రాన్న ముందుకురా, కొద్ది ముందుకురా. సాధిస్తాం మాదాల రంగారావు హాస్యాలను, సాధిస్తాం సాధిస్తాం మాదాల రంగారావు హాస్యాలను, సాధిస్తాం సాధిస్తాం. అలాగే పూర్ణాన్న మాల్యాద్రి గారు, ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి మనం. ఎందుకంటే ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలంగా ఉన్నది. ఇది 100% నిజం. ప్రత్యక్ష సాక్షులు ఈ వేదిక మీద ఉన్నటువంటి గని గారు కానీ, పూర్ణ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సేటి కృష్ణ గారు కానీ, రాధా మన పులి సంస్థరావు గారు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇవాళ ఆ రోజు వైపు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతూ ఉంటే మా భూమి నాటకం, ముందడుగు నాటకం జనాన్ని ఉర్రూతలొందించింది. విషయాన్ని ప్రకటించే వరకు కూడా పోయినటువంటి పరిస్థితిని చూసి తర్వాత మాకు బాగా తెలిసిన తర్వాత పూర్ణ గారు, గడి గారు, నల్లూరు గారు నాయకత్వంలో భూభావతో నాటకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినట్టుగా ప్రదర్శించబడితే రామారావు నాయకులే ఈ యొక్క వ్యవస్థ దీన్ని గమనించి మన నాటిక ప్రభావం మొత్తం కూడా వ్యాపించి కరణాలు, మున్సిపల్ వ్యవస్థ రద్దు చేసి